హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2011 లో రిలీజ్ అయిన ద హిడెన్ ఫేస్ అనే ఒక హారర్ మిస్టరీ ఫిల్మ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండిద్ది. ప్లాట్ ఏంటనేది చెప్పేస్తే ట్విస్ట్ రివీల్ అయిపోద్ది. సో డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ ప్రొటాగనిస్ట్ అయిన ఎడ్రియన్ ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతనికి తన గర్ల్ ఫ్రెండ్ క్లారా దగ్గర నుంచి ఒక వీడియో మెసేజ్ వచ్చి ఉంటుంది. అందులో తను ఏం చెప్తుందంటే, నాకు ఇప్పటికీ నువ్వంటే ఇష్టమే, కానీ ఇంకా నీతో ముందుకు కొనసాగే ఉద్దేశం లేదని, దయచేసి మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చే ప్రయత్నం చేయొద్దని. అలా తను వదిలేసి వెళ్ళిపోతున్నట్టు ఒక వీడియో మెసేజ్ సెండ్ చేసి ఉంటుంది. అది చూసి తన హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఆ బాధలో అతని ఇంటి దగ్గర ఉన్న ఒక బార్ కి వెళ్లి ఫుల్ గా డ్రింక్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ మర్చిపోవడానికి ట్రై చేస్తాడు. ఆ తాగేసిన మొత్తులోనే బయట ఉన్న ఒక స్ట్రేంజర్ తో గొడవ పెట్టుకుని ఇంకా అక్కడే స్ప్రో కోల్పోయి పడిపోతాడు. అప్పుడు ఆ బార్ లో పనిచేసే ఫ్యాబియానా అనే అమ్మాయి వచ్చి ఇతను కాపాడి, మీకోసం టాక్సీ ఏమైనా పిలిపించమంటారా అని అడుగుతుంది. దానికి అతను అవసరం లేదని చెప్పడంతో ఇంకా మితన్ని కూడా తన ఇంటికి తీసుకెళ్లి అలా ఆ నైట్ వాళ్ళిద్దరూ ఫిజికల్ గా కలిసిపోతారు. ఇంకా నెక్స్ట్ డే లేచి చూసేసరికి ఎడ్రియన్ కి అసలు ఎక్కడ ఉన్నారో కూడా అర్థం కాదు. ఫ్యాబియానా వచ్చి అసలు రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తుందా అని అడిగి అతనికి కాఫీ ఇచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ ఏడ్రియన్ మాత్రం తొందరగా కాఫీ తాగేసి అట్లీస్ట్ గుడ్ బై కూడా చెప్పకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను మ్యూజిక్ క్లాస్ కి అటెండ్ అవుతాడు. కానీ నేను జరిగిన దానికి బాగా డిస్టర్బ్ అయి ఉండడం వల్ల అక్కడ కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు. ఆ నైట్ మళ్ళీ సేమ్ అదే బార్ కి వెళ్ళడంతో అక్కడ ఉన్న ఫ్యాబియానాకు సారీ చెప్తాడు. మార్నింగ్ అలా చెప్పకుండా వెళ్ళిపోయినందుకు సారీ చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ మళ్ళీ తమ డేటింగ్ ని కొనసాగిస్తారు. అయితే వాళ్ళు చాలా తొందరగా దగ్గర అయిపోయి ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ ఫామ్ అయిపోతుంది. దాంతో ఒక రోజు ఎడ్రియన్ ఫ్యాబియానాతో నువ్వు మా ఇంటికి వచ్చేసి ఇద్దరం కలుసుందామని అంటాడు. దానికి తను కూడా ఒప్పుకొని ఇంకప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఏడ్రియన్ ఇంట్లోనే కలిసి ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యాబియానా అతని కన్నా ముందరే లేచి బ్రష్ చేస్తూ ఉన్నప్పుడు తనకు ఆ సింక్ దగ్గర ఏదో విచిత్రమైన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సో తనకి ఎందుకో డౌట్ వచ్చి ఆ ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఇంతలో ఏడ్రియన్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దామని తీసుకెళ్తాడు. అలా వాళ్ళు బయట కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు అసలు నువ్వు ఎందుకు ఇలా సిటీకి దూరంగా వచ్చి ఉంటున్నావు అని అడుగుతుంది. దానికి ఏడ్రియన్ ఇక్కడైతేనే పీస్ఫుల్ గా ఉండిద్దని చెప్పి మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరని అంటాడు. సరిగ్గా అప్పుడే ఇద్దరు పోలీసులు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళు అక్కడికి క్లారా మిస్సింగ్ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తారు. వాళ్ళ ఇల్లు మొత్తం వెతికి ఏడ్రియన్ క్లారాని ఏమైనా చేసి ఉండొచ్చని అనుమానపడతారు. అప్పుడు ఏడ్రియన్ తను పంపించిన బ్రేకప్ వీడియో చూపించడంతో అయినా గానీ వాళ్ళు ఇతని మీద అనుమానంతో ఆ ఇంటి సరౌండింగ్స్ లో కూడా ఒకసారి చెక్ చేసి వెళ్తారు. అది చూసి ఏడ్రియన్ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. ఇతనేదో క్లారాని చంపేసి పాతి పెట్టేసినట్టు వాళ్ళలా ఇతను అనుమానిస్తూ ఉండేసరికి ఏడ్రియన్ భరించలేకపోతాడు. క్లారా తనే న్యూ లైఫ్ స్టార్ట్ చేయడం కోసం ఎవరితోనూ వెళ్లిపోయి ఉండిద్దని ఏడ్రియన్ నమ్ముతాడు. ఇంకా నైట్ అతను పియానో ప్లే చేస్తూ ఉండగా ఫ్యాబియానా పైన బాత్ టబ్ లో రిలాక్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు తనకు విచిత్రమైన సౌండ్స్ మళ్ళీ వినిపిస్తూ ఉంటాయి. పైగా తను అసలు కదలకపోయినా గానీ ఆ టబ్ లో వాటర్ మూవ్ అవుతూ ఉండేసరికి భయంతో తన టబ్ లోంచి బయటకు వచ్చేస్తుంది. కానీ ఎడ్రియన్ బయట వర్షం పడుతూ ఉండడం గమనించి అందువల్లే నీకు ఇలా అనిపిస్తుందేమోలే అంటాడు. తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు ఆ డాగ్ వీళ్ళకల్లే చూస్తూ ఉండేసరికి ఫ్యాబియానా కొంచెం అనీజీగా ఫీల్ అయ్యి ఆ డాగ్ నాకు నుంచి తీసుకెళ్లిపోమంటుంది. ఆ నెక్స్ట్ సీన్ లో ఫ్యాబియానా మళ్ళీ తన వర్క్ ప్లేస్ లో కనబడుతుంది. నేను వాళ్ళ ఇంటికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అయినా గర్ల్ ఫ్రెండ్ కనిపించకుండా పోయిన ఒక్క రోజులోనే ఎడ్రియన్ నీతో డేట్ చేయడం నీకేం స్ట్రేంజ్ గా అనిపించట్లేదా అని అడుగుతాడు. దానికి ఫ్యాబియానా ఆ అమ్మాయి కావాలని ఇతను వదిలేసి వెళ్ళిపోయింది, ఇంకందులో అతను మాత్రం చేసేదేముందని చెప్పి ఎడ్రియన్ వెనకేసుకొస్తుంది. అప్పుడే ఈ పోలీస్ ఆఫీసర్ అను ఫ్యాబియానా వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు డేట్ చేసుకున్నారని మనకు తెలుస్తుంది. ఎడ్రియన్ ఒక పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్ అరేంజ్ చేసినప్పుడు ఫ్యాబియానాను కూడా అక్కడికి తీసుకెళ్తాడు. సీన్ లో ఫ్యాబియానా స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆ వాటర్ ఒక్కసారిగా వేడెక్కిపోయి తన చర్మం కాలిపోతుంది. దాంతో తన ఇల్లు అర్థం ముందలు చూసుకుంటూ ఉండగా అప్పుడే తనకు సింక్ లోంచి మళ్ళీ నాయిస్ వినపడడం స్టార్ట్ అవుతుంది. అసలుకే తిన ఒక పక్క భయపడుతూ ఉంటే ఇందులో ఆ కుక్ వచ్చి తను ఇంకా భయపెడుతుంది. సరిగ్గా అప్పుడే ఆ రూమ్ లో తనకేదో కీ దొరకడంతో దాన్ని ఒక నెక్లెస్ లా మెడలో వేసుకుంటుంది. బయట తుఫాన్ కారణంగా మళ్ళీ లైట్స్ అయిపోతాయి. ఆ ఇంట్లో తనతో పాటు ఇంకెవరో ఉన్నారని ఆమెకు ప్రతిసారి అనిపిస్తూ ఉండడంతో దాంతో తన హౌస్ మొత్తం చెక్ చేస్తూ ఉండగా ఆ చీకట్లో తన కాల్ జారి కింద పడిపోతుంది. ఇంకెడ్రియన్ ఆమెకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి అంతా ఓకేనా అని అడుగుతాడు. దానికి తను ఓకే కాదని చెప్పి తనకెందుకో ఈ హౌస్ లో ఇంకెవరో ఉన్నట్టు అనిపిస్తుందని తనకు ఆ సింక్ దగ్గర వినపడుతున్న ఆ స్ట్రేంజ్ నాయిసెస్ ని అతనికి వినిపిస్తుంది. ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏదో దయ్యం ఉందని నమ్ముతుంది. దానికి అతను నవ్వి నువ్వు మరీ టూ మచ్ గా ఆలోచిస్తున్నావని చెప్పి అది జస్ట్ గాలి శబ్దం అయి ఉండిద్దిలే అంటాడు. కానీ ఫ్యాబియానా మాత్రం అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి క్యూరియస్ గా వెయిట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఏడ్రియన్ కి పోలీసులు కాల్ చేసి మాకు ఒక 25 years అమ్మాయి డెడ్ బాడీ దొరికిందని చెప్పి అది క్లారాదో కాదో వచ్చి కన్ఫర్మ్ చేయమంటారు. ఎడ్రియన్ వెళ్ళి ఆ బాడీని చూశాక అది క్లారాది కాదని చెప్తాడు. ఈవెన్ అసలు ఆ బాడీ గుర్తుపట్టలేని స్టేజ్ లో ఉన్నా కూడా అతను అలా కాన్ఫిడెంట్ గా కాదనేసరికి వాళ్ళందరికీ ఇంకా డౌట్స్ రేజ్ అవుతాయి. నెక్స్ట్ ఏడ్రియన్ ఇంటికి వచ్చేసరికి ఫ్యాబియానా పైన బెడ్రూమ్ లో ఎవరికో సారీ చెప్తున్నట్టు కనబడుతుంది. దాంతో అతను వెళ్ళి తనను చూసి నువ్వు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే ఫ్యాబియానా జస్ట్ నేను సాంగ్ హమ్ చేస్తున్నాలే అని చెప్తుంది. ఇంతకా డెడ్ బాడీ మ్యాటర్ ఏమైందని అడుగుతుంది. అది క్లారాది కాదులే అని చెప్పి అయినా తనకి నా లైఫ్ లో లేదు, నేను నిన్ను మాత్రమే ఎప్పటికీ లవ్ చేస్తూ ఉంటానని తనని హగ్ చేసుకుంటాడు. అప్పుడు ఆ కెమెరాని పక్కనున్న మిర్రర్ లోకి జూమ్ చేస్తే అందులో మన క్లారా దయ్యం రూపంలో కనబడుతుంది. ఇక్కడే మనకు ఫ్లాష్ బ్యాక్ లో వీళ్ళ లవ్ స్టోరీని చూపిస్తారు. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎడ్రియన్ మరియు క్లారా రిలేషన్షిప్ లో ఉంటూ చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు. ఎడ్రియన్ ఒక ఆర్కెస్ట్రాలో వర్క్ చేస్తూ అప్పుడప్పుడు క్లారాని కూడా అతని మ్యూజిక్ కాన్సర్ట్స్ కి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే క్లారా వెళ్ళిన ప్రతిసారి ఎడ్రియన్ వెరోనికా అనే అమ్మాయితో క్లోజ్ గా మాట్లాడుతూ ఉండేసరికి అది క్లారాకి అస్సలు
నచ్చేది కాదు. బహుశా ఎడ్రియన్ తనతో అఫైర్ పెట్టుకున్నాడేమో అని క్లారా అనుమానిస్తూ ఉండేది. ఇంక నువ్వు తనతో మాట్లాడడానికి వీల్లేదని అతని చేత ప్రామిస్ చేయించుకుంటుంది. సరిగ్గా అప్పుడే వీళ్ళు హౌస్ కూడా చేంజ్ అవడంతో ఎక్కడో సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ఒక మ్యాన్షన్ లోకి షిఫ్ట్ అయిపోతారు. ఆ ఇంటి ఓనర్ ఒక ముసలావిడ అనమాట. ఆమె పని మీద వేరే కంట్రీకి వెళ్తూ తన డాగ్ ని వీళ్ళు చూసుకోవాలన్న కండిషన్ మీద ఆ హౌస్ ని వీళ్ళకి రెంట్కి ఇస్తుంది. ఇంక వీళ్ళిద్దరూ ఆ మ్యాన్షన్ లోకి మూవ్ అయిపోయి మొదటి కొన్ని రోజులు అక్కడ చాలా హ్యాపీగా గడుపుతారు. కానీ ఒక రోజు ఎడ్రియన్ వర్క్ చేసే ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ అతను ఇంకా వెరోనికాతో మాట్లాడుతూ ఉండడం చూసి తనకిచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న బాధతో క్లారా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ ఇంటి ఓనర్ అయిన ఓల్డ్ లేడీతో తన బాధలన్నీ చెప్పుకుంటూ అసలు నేను కనిపించకుండా పోతే నా హస్బెండ్ ఏం చేస్తారో తెలుసుకోవాలనుకుంటుంది. దానికి ఆ ఓల్డ్ లేడీ అలా తెలుసుకోవడానికి ఒక మార్గం ఉందని చెప్పి తనకు వాళ్ళ బెడ్రూమ్ లో ఉన్న ఒక సీక్రెట్ రూమ్ అని చూపించి ఇది వరకు దొంగలు ఎక్కువ ఉండడం వల్ల ఈ రూమ్ నిర్మించుకున్నాం. ఇది టోటల్ సౌండ్ ప్రూఫ్. అసలు లోపల మనిషి ఉన్నట్టు కూడా బయట వాళ్ళకి తెలియదు. కానీ బయట జరిగేవన్నీ నీకు అర్థంలోంచి కనిపిస్తూ వాళ్ళ మాటలన్నీ నీకు స్పీకర్ లోంచి వినిపిస్తూ ఉంటాయి అంటుంది. పైగా అందులో బాత్రూమ్ అండ్ ఫ్రిడ్జ్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి కాబట్టి అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కొన్ని నెలల పాటు అందులో బతికేయచ్చు అని చెప్తుంది. ఇంకా ఓల్డ్ లేడీకి టైం అవడంతో ఆమె లగేజ్ ని ప్యాక్ చేసుకుని ఆ కంట్రీ వదిలి వెళ్ళిపోతుంది. ఓ పక్క క్లారాకి ఐడియా బాగా నచ్చడంతో నెక్స్ట్ డే మార్నింగ్ మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినట్టు తను ఒక బ్రేకప్ వీడియో రికార్డ్ చేసి ఎడ్రియన్ కి పంపుతుంది. ఆ వీడియో చూసి ఎడ్రియన్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాలనుకుంటుంది. తను నిజంగా వెళ్లిపోయినట్టు నమ్మించడానికి తన బట్టలన్నీ ప్యాక్ చేసుకుని ఇంతలో ఎడ్రియన్ రావడం గమనించి ఫాస్ట్ గా ఆ రూమ్ లోకి పరిగెత్తేస్తుంది. కానీ ఆ హడావుడిలో ఆ రూమ్ కి తీసుకెళ్లడం మర్చిపోతుంది. తన అలా లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకోగానే ఎడ్రియన్ ఆ బెడ్రూమ్ లోకి వచ్చి బాధపడుతూ ఉండడం చూసి తిని ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎడ్రియన్ క్లారా పంపిన వీడియో చూస్తూ తను వెళ్ళిపోయినందుకు చాలా సాడ్ ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో క్లారా ఇంక నిజంగానే లవ్ చేస్తున్నాడు అనుకోని ఇంకా రూమ్ లోంచి బయటకు వచ్చేయాలనుకుంటుంది. కానీ అప్పుడే తన కీ మర్చిపోయిందన్న విషయం రియలైజ్ అవుతుంది. అర్థాన్ని కొడుతూ హెల్ప్ కోసమని ఎంత అడిచినా గానీ టోటల్ సౌండ్ ప్రూఫ్ అవడం వల్ల బయటకు అసలు ఏం వినపడదు. అలాగే ఆ రూమ్ లో మొబైల్ సిగ్నల్ కూడా ఉండదు. ఇంకా భయంతో అర్థాన్ని పగలగొట్టడానికి ఎంత ట్రై చేసినా సరే అవేం వర్కౌట్ అవ్వకపోయేసరికి సో ఇంకా తన సీక్రెట్ రూమ్ లోనే ఇరుక్కుపోతుంది. ఇటువైపు ఎడ్రియన్ పోలీసులకు జరిగిందంతా చెప్పి తను వెతకడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఓ పక్క క్లారా ఆ రూమ్ లో ఉన్న ప్రతి కార్నర్ ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే కొన్ని పాత ఫుడ్ క్యాన్స్ కనబడతాయి. టేస్ట్ చేసి చూస్తే ఆ వస్తువులు బాగో ఆల్రెడీ పాడైపోయి ఉంటాయి. పైపులన్నీ తుప్పు పట్టిపోయి ఉండడం వల్ల ఆ వాటర్ కూడా బ్రౌన్ కలర్ లో వస్తాయి. కానీ ఇది ఇలా ఉన్నప్పటికీ తను కొంతకాలం పాటు బతికుండడానికి అవి సరిపోతాయి. ఇటువైపు ఎడ్రియన్ లాస్ట్ టైం ఒకసారి ఆ వీడియోని చూసి ఓకే ఇంక నేను కూడా నేను మర్చిపోతానులే అని చెప్తాడు. తర్వాత తన సింక్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లారా కోపంతో తన కాళ్ళ దగ్గర ఉన్న పైపులు తంతూ ఉంటుంది. అప్పుడు తన సింక్ లో ఉన్న వాటర్ మూవ్ అవ్వడం గమనిస్తుంది. సో ఇంక ఎడ్రియన్ అది చూడాలని చెప్పి పైప్ ని పదే పదే కొడుతూ ఉన్నా గానీ ఎడ్రియన్ మాత్రం అది నోటీస్ చేయకుండానే వెళ్ళిపోతాడు. తర్వాత నెక్స్ట్ సీన్ లో అతను ఫస్ట్ టైం ఫ్యాబియానా ఇంటికి తీసుకొస్తాడు. క్లారా తనను చూస్తుంది. అలా వాళ్ళిద్దరూ తన ముందరే ఇంటిమేట్ అవుతూ ఉండేసరికి క్లారా అది చూసి భరించలేకపోతుంది. ఆ బాధతో ఏడ్ చేసి ఒక మూలకెళ్ళి ఎంత చెవులు మూసుకున్నా గానీ వాళ్ళు చేసే శబ్దాలన్నీ ఆ స్పీకర్ లోంచి వినిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఫ్యాబియానాకి ఆ సింక్ లోంచి ఏవో శబ్దాలు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇటువైపు క్లారా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా తన అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి లోపల తనకు వీలైనవన్నీ చేస్తూ ఉంటుంది. తను స్నానం చేసేటప్పుడు వాటర్ టెంపరేచర్ ని పెంచడం, ఆ సింక్ లో వాటర్ ని కదిలేలా చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఫ్యాబియానాకి ఆ రూమ్ లో కీ దొరకడం గమనించి దాంతో వచ్చి డోర్ ను ఓపెన్ చేయమని మొత్తుకుంటూ ఉంటుంది. కానీ అఫ్ కోర్స్ తనకు ఏం వినిపించవు కాబట్టి దాని అలా తన మెడలో లాకెట్ లా వేసుకునిద్ది. ఒక రోజు ఎడ్రియన్ కి పోలీసుల దగ్గర నుంచి కాల్ వస్తుంది కదా, వాళ్ళకు డెడ్ బాడీ దొరికింది వచ్చి ఐడెంటిఫై చేయమని. అప్పుడు అతను వెళ్ళిపోయాక ఫ్యాబియానా అర్థంలో చూసుకుంటూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉండిద్ది. అది ఖచ్చితంగా క్లారా బాడీ అయ్యిండిద్దిలే అనుకుని ఇంక ఎడ్రియన్ తనకు మాత్రమే సొంతమని హ్యాపీ ఫీల్ అవుతూ ఉండిద్ది. ఫ్యాబియానా కావాలని ఆ సింక్ లో వాటర్ ఫిల్ చేసి అవి మళ్ళీ కదులుతాయేమో అని చెక్ చేస్తుంది. అలా తను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే దానికి తగ్గట్టు ఆ వాటర్ మూవ్ అవుతూ ఉండేసరికి ఇంకా రూమ్ లో నిజంగానే ఏదో ఉన్నట్టు ఫ్యాబియానాకు అర్థమైపోతుంది. అదే వాటర్ ద్వారా కమ్యూనికేట్ అవడానికి ట్రై చేస్తుందని అర్థమై అప్పుడు ఫ్యాబియానా నువ్వు దెయ్యమా అని అడుగుతుంది. కానీ ఆ వాటర్ మూవ్ అవ్వవు. నెక్స్ట్ పోనీ నువ్వు క్లారావా అని అడిగితే అప్పుడు ఆ వాటర్ కదులుతూ ఉండేసరికి అది చూసిన ఫ్యాబియానాకి ఆ ఇంట్లో ఒక సీక్రెట్ రూమ్ ఉందని క్లారా ఆ రూమ్ లో ఇరుక్కుపోయినట్టు రియలైజ్ అవుతుంది. తనకు స్టార్టింగ్ లో దొరికిన కీతో ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మళ్ళీ క్లారా బయటకు వస్తే వాళ్ళిద్దరూ ఒకటైపోయి తిన లైఫే స్పాయిల్ అయిపోతుంది అనుకుని ఎడ్రియన్ లైఫ్ లో తను మాత్రమే ఉండాలని వచ్చేస్తూ ఆ డోర్ లాక్ ఓపెన్ చేయదు. ఇక్కడే మనకి ఇదివరకు చూపించినట్టు ఫ్యాబియానా అర్థం ముందు నుంచొని సారీ చెప్తూ ఉంటే ఎడ్రియన్ వచ్చి ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు తను ఏం లేదని చెప్పి కవర్ చేసి అతను అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్ లో ఫ్యాబియానా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన ఆ పోలీస్ ఆఫీసర్ ఎడ్రియన్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ ఫ్యాబియానా గనక ఏదైనా జరిగితే నేను ఊరికే వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తాడు. ఇటువైపు ఫ్యాబియానా తను చేసిన పని గురించే గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఈవినింగ్ వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చాక క్లారాతో నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతుంది. దానికి తనేం రిప్లై ఇవ్వకపోయేసరికి తను ముందులే డోర్ ఓపెన్ చేసి ఉండాల్సిందని చాలా గిల్టీ ఫీల్ అయ్యి ఆ రూమ్ లో ఉన్న వీళ్ళ వస్తువులన్నింటినీ వేరే రూమ్ షిఫ్ట్ చేస్తుంది. ఎడ్రియన్ వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చాక అతనికి చెప్పకుండా రూమ్ మార్చినందుకు ఫ్యాబియానా మీద కొంచెం చిరాకు పడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పోలీస్ ఆఫీసర్ వీళ్ళ ఇంటికి వచ్చి ఫ్యాబియానాకి కొన్ని ఫొటోస్ చూపిస్తాడు. అందులో ఎడ్రియన్ వెరోనికాతో క్లోజ్ గా ఉండడం చూసి అతని లైఫ్ లో ఇంకో అమ్మాయి కూడా ఉందని అర్థమై ఇలాంటి వాడి కోసమా క్లారాకి హెల్ప్ చేయలేకపోయానని బాధపడుతుంది. ఇంకా తను వెళ్ళి ఆ రూమ్ కి ఓపెన్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఇటువైపు ఎడ్రియన్ మ్యూజిక్ కాన్సర్ట్ లో పర్ఫార్మ్ చేస్తూ తన ఓన్ హౌస్ లో ఏం జరుగుతుందో కూడా అతనికి ఐడియా ఉండదు. ఫ్యాబియానా ఆ సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసి లోపల
లోపలికి వెళ్ళి చూస్తే అక్కడంతా చిందరవందరగా ఉంటుంది. లోపల క్లారా బెడ్ మీద పడుకొని ఉండిద్ది. ఫాబియానా వెళ్ళి తను లేపడానికి ట్రై చేస్తే అప్పుడు తన గ్లాస్ సీసాతో తలపైన కొట్టి తన దగ్గర ఉన్న తాళం తీసుకొని ఆ రూమ్ లోంచి బయటకు పరిగెత్తేస్తుంది. అలా బయటకు వచ్చి ఆ డోర్ క్లోజ్ చేయడం వల్ల ఇప్పుడు ఫాబియానా ఆ రూమ్ లో ఇరుక్కుపోతుంది. ఇక్కడ జరిగిందంతా ఎడ్రియన్ కి తెలియడం కోసం తన కీని అక్కడే వదిలిపెట్టే వెళ్ళిపోతుంది. ఎడ్రియన్ వచ్చాక అతను కీని చూస్తాడు. అలాగే ఆ మిర్రర్ పైన అతికించున్న వీళ్ళిద్దరూ కలిసిన ఫోటోని చూస్తాడు. ఇంకా మూవీ ఎండింగ్ లో క్లారా ఒక బీచ్ లో ప్రశాంతంగా కూర్చొని జరిగిందంతా ఒక పీడకలు అనుకొని మర్చిపోవడానికి ట్రై చేస్తుంది. కెమెరా వీళ్ళ బెడ్రూమ్ లోకి షిఫ్ట్ చేస్తే అక్కడ ఫాబియానా తన ఎవరిని కాపాడతారనే హోప్ తో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.